విశాఖపట్నంలో ప్యాలెస్ కట్టుకున్నాడు. ఆయన ప్యాలెస్ ఎట్లా కట్టాడు అనేటువంటిది కాదు, ఈ రాష్ట్ర ప్రజల సంపదని క్యాష్ రూపంలో ఏ అపార్ట్మెంట్ లో దాచారు అని అంటే బ్రహ్మాండంగా వైఎస్ఆర్సీపీ నేతలు తలెత్తుకుని తిరగలేని పరిస్థితులు వస్తాయి. అవకాశం వచ్చినప్పుడు పోయి మీరు కూడా ఒక ఫోటో తీసుకొని సెల్ఫీ పెట్టి 1000 కోట్లు దాచింది ఈ అపార్ట్మెంట్ లోనే అని చెప్పి గ్రూపుల్లో పెట్టండి. ప్రజలకు తెలుస్తాయి మన సొమ్ము ఎక్కడికి పోయింది అనేటువంటిది. పేదవాడు రెక్కల కష్టం చేసుకుని సాయంత్రానికి ఏదో ఒక క్వార్టర్ తాగుదాం అనుకుంటే ఆ క్వార్టర్ లో కూడా 100 రూపాయలు తీసుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని ప్రజలకి ప్రతిరోజు గుర్తు చేస్తూనే ఉండాల్సిందే. అన్నా క్యాంటీన్కి పోతే జగన్మోహన్ రెడ్డి గారు బొమ్మ కూడా ఆడబెట్టాలా, ఇవి తీసేసాడా, తినే అన్నం లేదు మందేసిపోయాడు అని గుర్తు చేయడానికి మనం అన్నం పెడితే మందేశాడు సున్నం పెట్టాడు మనకి అనేటువంటిది అక్కడ గుర్తు చేయాలి. వాటర్ బాటిల్ తాగే షాప్ లో గుర్తు చేయాలి. ఇవాళ 20 రూపాయలు ఉంది, ఇంతకుముందు 180 రూపాయలు ఉంది, ఈ 100 రూపాయలు అక్కడికి పోయిందిరా అని. రైతులకు మీకు డ్రిప్ ఇవ్వలేదనేది గుర్తు చేయాలి, మీ కాలువలకు నీళ్లు ఇవ్వలేదనేది గుర్తు చేయాలి, పిల్లలకు ఉద్యోగాలు ఇవ్వలేదనేది గుర్తు చేయాలి. మా అక్క చెల్లెలని ఎంత అరాచకాలు జరిగాయి అనేటువంటిది అనుక్షణం గుర్తు చేయాలి. అరాచక పాలన ఒకవైపు, ఇవాళ సాంప్రదాయబద్ధంగా రాష్ట్రం కోసం శ్రమిస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు మరోవైపు. ఈ తేడాన్ని ప్రతి రోజు కూడా మనం గుర్తు చేస్తూనే ఉండాలి అనేటువంటిది మీ అందరినీ కోరుతూ